వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. ఇంతకుముందు అసలు ఏ విషయం వచ్చినా, ఏ మ్యాటర్ వచ్చినా కూడా అది ఎంత ఇంపార్టెంట్ అయినా సరే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చేవాళ్ళు కాదు, వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం ఉండేది కాదు, స్పందించడం అంతకన్నా ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఏ చిన్న విషయం వచ్చినా సరే నేనే ఉన్నాను అన్నట్టు ఈ మధ్య ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నారు. సో నిన్న కూడా చూసుకుంటే ప్రెస్ మీట్ పెట్టి తిరుమల వెళ్లకుండా అడ్డుకుంటున్నారు, మా కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకుంటున్నారు, నేను బైబిల్ చదువుతా, ఇది రాక్షస రాజ్యం, నా మతం మా మానవత్వం అని రకరకాలుగా చాలా విషయాలు అయితే చెప్పారు. అంటే వీటిని ఏ విధంగా తీసుకోవాలంటారు? నిన్న ఆయన మాట్లాడిన మాటల గురించి అంటే ఇక్కడ ఆయనకి ఫస్ట్ 2 సమస్యలు వచ్చాయండి. ఒకటి, ఆయన మతం బయటపడింది, చెప్పాల్సి వచ్చింది బలవంతంగా ప్రజలకి. అప్పుడు ఏం చెప్పాడు ఆయన? నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతానన్నాడు. అది మనకేంటో అర్థం కాల. ఇప్పుడు ఎవడు హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, నేను ఫలానా మతానికి చెందిన వాడిని అంతవరకే. నువ్వు ఇంట్లో చదువుకుంటావా, బయట చదువుకుంటావా, పడుకున్నప్పుడు చదువుకుంటావా, గుడికి వెళ్తావా, వెళ్ళవా, అది నీ వ్యక్తిగతం. అంటే ఈయన 4 గోడల మధ్య ఒక మతాన్ని పాటిస్తాడు, బయటకు వచ్చాక ఇంకో మతాన్ని పాటిస్తాడు. చెప్పేటప్పుడు మానవత్వం అంటాడు. అసలు మానవత్వం అనే పదం జగన్మోహన్ రెడ్డి మాట వింటే పారిపోతుంది, భయపడి పారిపోతుంది, మామూలుగా పారిపోతుంది. ఎందుకంటే అసలు మానవత్వం అంటే ఏంటి? ఒక ముస్లిం ఫ్యామిలీ దారుణంగా చచ్చిపోయింది. ఎవరి హయాంలో? ఈయన హయాంలోనే కదా. ఎన్ని అట్రాసిటీస్ చేశాడు ఈయన. ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా జరిగితే ఒక్కసారి స్పందించాడు ఇంతవరకు ఈయన? ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువుల మీద అంత ఊచకోత జరుగుతోంది, ఈయన ఎప్పుడైనా పొరపాటున మాట్లాడాడు? మనం మామూలుగా అడుగుతున్నాం, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మానవత్వం కదా, అందుకోసం అడుగుతున్నాం మనం. మామూలుగా అయితే మనకు అనవసరం. ఇప్పుడు నువ్వు 4 గోడల మధ్య బైబిల్ చదవటం ఏంటి? బయటకు వచ్చాక నేను అన్ని మతాలని గౌరవిస్తాను, ఓకే గౌరవిస్తావు. ఇప్పుడు ఒక దర్గాకి వెళ్ళినప్పుడు నువ్వు నెత్తికి ఇది వేసుకోవాలి అంటే వేసుకుంటావు, కాదు వాళ్ళు ఒక డిక్లరేషన్ ఇవ్వాలంటే ఇచ్చి తీరుతావా లేదా? తీరాలి కదా. హిందూ మత సంప్రదాయంలో అది ఒక రూల్. అది వాళ్ళు కొత్తగా నీకోసం పెట్టింది కాదు, ఎప్పటి నుంచో ఆ యాక్ట్ ఉంది. ఇంకొకటి ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే 11 సార్లు వెళ్ళాను నేను ఇప్పటి వరకు, ఎప్పుడూ నేను డిక్లరేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు? అంటే నువ్వు తప్పు చేశావు, నేను ఆ ముఖ్యమంత్రినైనా నన్నే అని అనబోయి మళ్ళా ముఖ్యమంత్రిగా పనిచేసిన నన్ను అడ్డుకుంటున్నారు. నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు అక్కడ దేవుడి దగ్గరికి వెళ్తే నువ్వు ముఖ్యమంత్రి కాదు, అక్కడ నువ్వు ఒక జగన్మోహన్ రెడ్డిగా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళు. నువ్వు ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళినా కూడా నువ్వు ఒక మామూలు సాధారణ మనిషివి, అంతే కదండి. దేవుడి ముందు నీ హోదా కాదు, దేవుడి ముందు నువ్వెవరు అంతవరకే. నువ్వు పట్టు వస్త్రాలు సమర్పించావు, ఎందుకు సమర్పించావు? నీకు నమ్మకం లేనప్పుడు, నువ్వు క్రిస్టియన్ అయినప్పుడు నువ్వు పట్టు వస్త్రాలు ఎందుకు ఇచ్చావు? నీకు ఏ అర్హత ఉంది? ఇప్పుడు నువ్వు నీకు మానవత్వం ఉందయ్యా, నీకు అందరినీ నువ్వు గౌరవిస్తానన్నప్పుడు నువ్వేం చేయాలి? ఓకే, హిందూ మత విశ్వాసాల ప్రకారం మనం ఒక డిక్లరేషన్ ఇవ్వకపోతే మనం కొండకు వెళ్ళకూడదు, మనం పట్టు వస్త్రాలు ఇవ్వకూడదు అన్న జ్ఞానం ఉండాలి కదా. ఇప్పుడు నేనున్నానండి, నేను ఒక క్రిస్టియన్ దానికి వెళ్తాను, వాళ్ళ పద్ధతి ప్రకారం నేను చెయ్యాలన్నప్పుడు నాకు నమ్మకం లేకపోతే నేను చెయ్యను కదా. ఇప్పుడు వాళ్ళు ప్రసాదం తినరు కదండి, క్రిస్టియన్స్ హిందూ ప్రసాదం తినరు. వాళ్ళు ఏమైనా మొహమాటానికి తీసుకుని కళ్ళకద్దుకుని తింటున్నారా? మొహం మీద చెప్పేస్తున్నారు కదా, మేము ప్రసాదాలు తినవండి అంటున్నారు కదా. మరి నువ్వెందుకు ఆ పని చేయలేదు? నువ్వు తప్పు చేశావు, నువ్వు మా దేవుడిని అపవిత్రం చేశావు. నీకు నమ్మకం లేనప్పుడు నువ్వు కొండకెళ్ళడం తప్పు. నేను పాదయాత్ర అక్కడి నుంచి ప్రారంభించాను అంటే నీ అవసరాలకి మా తిరుమల దేవుడు నీకు కావాలి, అంతే కదండి. ఇవాళ నువ్వు ఎందుకు వెళ్తున్నావు? 3 నెలల తర్వాత నువ్వు ఓడిపోయాక తిరుమలకి వెళ్ళావా? ఒక్కసారైనా వెళ్ళావా? నువ్వు ఆ రోజు డిక్లరేషన్ ఇవ్వకపోవటం అనేది చాలా పెద్ద తప్పు. ఇప్పుడు మనం ఇంకొక పాయింట్ ఇక్కడ ఏం చెప్తున్నామంటే, ఏ గుడైనా సరేనండి, అక్కడ ఉండే అర్చక స్వాములు కావచ్చు, లేదు అక్కడ ఉండే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కావచ్చు, ఎవడైనా సరే వచ్చిన వాళ్ళ దగ్గర డిక్లరేషన్ తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. మీరు హిందూ సంప్రదాయాన్ని పాటిస్తున్నప్పుడు, హిందూ సొమ్ము తింటున్నప్పుడు, హిందువుల మనోభావాలకి దెబ్బ తగిలేలాగా మీరు ఎందుకు అలాంటి పనులు చేస్తారు? మీకు ముఖ్యమంత్రి అంటే భయమా? మీకు దేవుడు ముందు ఎవడైనా ఒకటేనండి. అబ్దుల్ కలాం గారు ఇవ్వాలా? డిక్లరేషన్ ఇచ్చే వెళ్ళారు కదా. క్రిస్టియన్స్ ఇవ్వలేదు, గుర్తుపెట్టుకోండి. అబ్దుల్ కలాం గారు ఇచ్చారు.
నేను అనేది మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళానంటున్నావు, ముఖ్యమంత్రి హోదాలో లేనప్పుడు కూడా వెళ్ళి నువ్వు డిక్లరేషన్ ఇవ్వలేదు, అప్పుడు నన్ను ఎందుకు ప్రశ్నించలేదు అని అడిగావు. అప్పుడు తెలీదు, తెలిస్తే అప్పుడే నేను నిలదీసేవాళ్ళు. నువ్వు ఇలాగా తప్పుతావు అంటే విశ్వాసాలను నువ్వు పాటించవని ఎవరికీ తెలియదు. నువ్వు గౌరవిస్తావు ప్రతి మతాన్ని అని అనుకున్నారు, ఆ భ్రమలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏదో దిగొచ్చాడు, అందరినీ గౌరవిస్తాడు, హిందూ మత విశ్వాసాల ప్రకారం నడుచుకుంటాడని అనుకున్నారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మతపరమైన గొడవలు సృష్టించడానికే భాజపా వాళ్ళని తీసుకొచ్చారు. ఈ డిక్లరేషన్ కూడా ఇంతకుముందు ఎప్పుడు లేనిది ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చింది. ఓన్లీ డైవర్షన్ కోసమే డిక్లరేషన్ తీసుకొచ్చారు. ఈ అబద్ధపు ఇవన్నీ సృష్టించడానికే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అని కూడా అంటున్నారు. భాజపా వాళ్ళతో మరి 5 ఏళ్ళు అంటకాగావు కదా, ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు? ఈ రోజు నువ్వు బీజేపీ వాళ్ళని ఎందుకు ప్రశ్నిస్తున్నావు? బీజేపీ వాళ్ళని ఇవాళ ఎందుకు ప్రశ్నిస్తున్నావు? ఇవాళ గుర్తుకొచ్చిందా నీకు? బీజేపీది ఒక వీళ్ళు హిందుత్వానికి సంబంధించిన వాళ్ళు, లేకపోతే వీళ్ళు హిందూ మతాన్ని వీళ్ళు పరిరక్షిస్తారని వాళ్ళు కొత్తగా తెలిసిందా? నీకు క్రిస్టియన్ అని నువ్వు ఫస్ట్ నుంచి నీకు తెలుసు కదా, నువ్వు 5 ఏళ్ళు వాళ్ళతో ఉన్నప్పుడు నీకు తెలియలేదా? ఇవాళ కొత్తగా బీజేపీ గురించి నీకేం తెలిసింది? ఇప్పుడు బీజేపీ వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు వస్తారండి. ఇవాళ హిందూ సంఘాలు ఏకమయ్యాయి. ఎందుకయ్యాయి? ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా ఒక లడ్డు ఇవాళ అపవిత్రమైంది కాబట్టి ఇష్యూ అక్కడ మొదలైతే నువ్వు దాన్ని డైవర్ట్ చేయడానికి నేను తిరుమల వస్తానన్నావు. ఎందుకు అంటే నీ కార్యకర్తలు ఎందుకు వెళ్తారు? నువ్వు వెళ్తానన్నప్పుడు నువ్వేం చెప్పావు? నేను మెట్లెక్కి నడిచి వెళ్తానన్నావు. నీ సోషల్ మీడియాలో ఏమిచ్చావు నువ్వు? ఆయన నడవలేడు, ఆయన కార్లో వెళ్తాడన్నావు. నిన్న వచ్చి ఏం నాటకం ఆడావు నువ్వు? అందరికీ నాకు కూడా ఇచ్చేశారు నోటీసులు అన్నావు. నీకు నోటీస్ ఎవడిచ్చాడు? చూపించు. నేను వెళ్ళొద్దని ఎవడైనా అన్నాడా? నీకు నువ్వు ఇక్కడ మీరు గమనించండి, కోర్టుకు వెళ్ళి 20,000 పూచీకత్తు ఇవ్వాలంటే కోర్టు మెట్లు ఎక్కలేదు, లండన్ వెళ్ళడం మానేశాడు. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అదేవిధంగా ఇవాళ తిరుమల వెళ్ళి డిక్లరేషన్ ఇవ్వాలి కాబట్టి నిన్న భూమన కరుణాకర్ రెడ్డి చెప్పాడు, నిన్న కొడాలి నాని చెప్పాడు, మిగతా కొంతమంది వాళ్ళే చెప్పారు డిక్లరేషన్ ఇవ్వరు జగన్ అని. అంటే నువ్వు వాళ్ళ చేత చెప్పించి నువ్వు ఇక్కడ నాటకాలు ఆడి నన్ను రానివ్వట్లేదని దానికి ఒక పెద్ద ఇది కల్పించి నువ్వు వాళ్ళెవరికో ఇచ్చిన నోటీసులన్నీ చూపించి ఆ చూపించడం కూడా ఒక వెకిలిగా చూపించి నువ్వు వెళ్ళడం మానేసి అక్కడ డిక్లరేషన్ ఇవ్వాలని అంటే నేను క్రిస్టియన్ సుమా అని నువ్వు నిన్న ఖచ్చితంగా నిరూపించుకున్నావు. తప్పులేదు, నీ మతం గురించి ఎవడు ఇక్కడ బాధపట్టాలా, నీ మత విశ్వాసం నీది, నీ నమ్మకం నీది, దాని గురించి ఎవడు ప్రశ్నించడు. కాకపోతే నిజంగా ఉండు, నువ్వు నిజం మాట్లాడు, నువ్వు ద్వంద్వ నీతి పాటించకు. నువ్వు రిలిజియన్ విషయంలో అంటే ఏ మతం అయినా సరే పక్క మతాన్ని మోసం చేయకండి. మీకు నచ్చిన మతాన్ని మీరు అనుసరించండి, అందులో ఏ తప్పు లేదు. నువ్వు 4 గోడల మధ్య బైబిల్ చదవటం ఏంటి? మరి మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి సమాధి దగ్గరికి నువ్వు మరి బైబిల్ చదవవా నువ్వు? ఓకే, ఆయన బైబిల్ చదువుతాడు, ఇక్కడ కూడా మనం తీసుకోవచ్చు. ఆయన బైబిల్ చదువుతాడు, బయటకు వస్తే నేను హిందూ కానీ ముస్లిం కానీ ఏదైనా ఏ మతాన్ని అయినా సరే నేను పాటిస్తానంటున్నారు. మరి అలాంటప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలి కదా. అదే నేను అన్నది అది కాదండి, 4 గోడల మధ్య మతం పాటించడం ఏంటంటున్నా. నా క్వశ్చన్ అది ఒకటే. నువ్వు బయటకు వచ్చినప్పుడు అవసరమైతే బైబిల్ చదువుతావు, తప్పే ఉందంటున్నాను. మీకు నా పాయింట్ అర్థమైందా? దానికి నేను 4 గోడల మధ్య కన్ఫైన్ ఎందుకు అవుతున్నారో అని అడుగుతున్నా. మీరు క్రిస్టియన్ అయినప్పుడు మీకు నచ్చిన చోట మీరు బైబిల్ చదువుతారండి, దాని గురించి ఎవడు మాట్లాడు. కానీ డిక్లరేషన్ ఇవ్వటానికి నీకేంటి కష్టం అని అడుగుతున్నావు. నువ్వు అలాంటప్పుడు మీరెవ్వరూ హిందూ టెంపుల్స్కి రాకండి, నష్టమేం లేదు. మీకు నమ్మకం లేనప్పుడు డోంట్ కమ్. మీకు డిక్లరేషన్ అడగకూడదు అనడానికి మీరెవరు? మీకోసం కొత్తగా పెట్టలేదు ఇది. సుబ్బారెడ్డి కూడా వద్దు డిక్లరేషన్ ఇవ్వక్కర్లేదని స్టేట్మెంట్లు ఇచ్చాడు. మొన్న మనం దాని గురించి కూడా మాట్లాడని చూపించాం. పైగా నేను అనలేదంటాడు. మళ్ళా దౌర్భాగ్యం ఏంటంటే అక్కడ వీడియో మనకి సాక్ష్యాలు ఉంటాయి, పేపర్ కట్టింగ్స్ ఉంటాయి, మళ్ళీ అబద్ధాలు చెప్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సమస్య ఏంటంటే రెండండి. ఒకటి, లడ్డూ వివాదంలోంచి ఎలా తప్పించుకోవాలో తెలియదు. అందుకని నేను ఏం మాట్లాడాడు, ఆవుల్ట వెజిటబుల్ ఆయిల్కి సంబంధించినవి తింటేట పాలు కల్తీ అయిపోతాయి. అంటే మనకి ఇవన్నీ తెలియదు, కొత్తగా అన్నీ తెలుసుకుంటున్నాం. పామ్ ఆయిల్కి సంబంధించినవి తింటే కూడా కల్తీ అయిపోతాయట. పాలు కల్తీ అయిపోయి ఆ పాలల్లోంచి వచ్చిన మీగడ కల్తీ అయ్యి ఆ మీగడని కాచినప్పుడే మీగడని వెన్న చేసినప్పుడు ఆ వెన్న కల్తీ అయ్యి ఆ వెన్నలోంచి కల్తీ నెయ్యి వస్తుంది. మీరు ఇవాళ తెలుసుకోండి. సో ఇప్పుడు ఈయన డైవర్షన్ చేసేసి ఆవుల మీదకి తోసేస్తున్నాడు అనమాట. అంటే ఆవులు చేసిన తప్పు ఇది, మనుషులు చేసిన తప్పు కాదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు తప్పిదం అంతా లడ్డు ఇవాళ కల్తీ అవటానికి కారణం ఆవులు.
వైసీపీ కాదు, జగన్మోహన్ రెడ్డి కాదు, భూమన కరుణాకర్ రెడ్డి కాదు, సుబ్బారెడ్డి కాదు, ధర్మారెడ్డి అంతకంటా కాదు. కాబట్టి ఇప్పుడు ఆ ఆవులకు శిక్ష వేయండి అంటున్నాడు ఆయన. మా హయాంలో ఏ ఆవులైతే పాలు ఇచ్చాయో ఆ పాల ద్వారా వచ్చిన వెన్న ద్వారా వచ్చిన నెయ్యి కల్తీ అయింది. కాబట్టి ఈరోజు ఆవులని మీరు దండించండి సుమా, మమ్మల్ని అనకండి, మా తప్పు లేదు అని ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఇంకొకటి ఏంటంటే, యాక్చువల్గా ఇప్పుడు ఆయన మీద రోజువారీ విచారణ ఉంది. అందుకోసం ఆయన కొండకి వెళ్దాం అనుకున్నాడు. మీకు అర్థమైందా? ఓకే. అంటే భయం మనసులో. కొండకెళ్ళి దేవుణ్ణి ప్రార్థించాలి. అదే అన్ని తప్పించుకోవడానికి ఏదో ఒక అస్త్రం ప్రయోగిస్తూ ఉంటారు కాబట్టి అందులో ఇదొకటి. వెంకటేశ్వర స్వామి అంటే అందరికీ నమ్మకం కాబట్టి ఇప్పుడు ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కొద్దిగా ఎక్కడో హిందూ ఇది ఉంటుంది కదా, వాళ్ళు ఎంత కాదనుకున్నా ఉంటుంది. కాబట్టి వెళ్ళి ప్రార్థిద్దామని అనుకున్నాడేమో ఆయన, కానీ డిక్లరేషన్ ఆయన్ని వెళ్ళనివ్వకుండా చేసింది. కానీ ఒక్కటి మాత్రం అండి, ఇవాళ ఒక్కటే చెప్పి నేను ముగిస్తా. ఇవాళ ఈ డిక్లరేషన్ అంశం తెర మీదకి రావడం చాలా మంచిది. ఇంతకాలం ఎవడైతే తప్పించుకుంటున్నాడో డిక్లరేషన్ ఇవ్వకుండా, ఇక మీదట అలా కుదరదు. ఎవడైనా సరే, ఎంతటి వాడైనా సరే, మీరు డిక్లరేషన్ ఇవ్వకపోతే లోపలికి ఎలవ్ చేయొద్దు. ఇది హిందువులు గుర్తుపెట్టుకోండి. మీరు అక్కడికక్కడే వాళ్ళని వెనక్కి పంపించండి. ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరి సంప్రదాయాలు వాళ్ళవి, ఎవడైనా సరే గౌరవించి తీరాలి. ఈ లడ్డూ వివాదం వల్ల ఇవాళ జరిగిన ఇంకొక మంచి ఏంటంటే, ఈ డిక్లరేషన్ అనేది కంపల్సరీ చేయడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.